హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనిల్ టీవీ ఎడ్యుకేషన్స్. సో మనం ఈరోజు కొన్ని వర్డ్స్ను తెలుసుకోబోతున్నాము. వీటిని ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. సో మనం మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు కొన్ని వర్డ్స్ను ఉపయోగిస్తూ ఉంటాము. అందులో కొన్ని వర్డ్స్ని ఇక్కడ రాయడం జరిగింది. అవి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంటే మనము నిద్ర లేచినప్పుడు ఎవరికైనా విష్ చేయాలి అంటే గుడ్ మార్నింగ్ అని చెప్తాం. సో గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం అని అర్థం. నెక్స్ట్ ఆఫ్టర్నూన్ అయింది. ఆఫ్టర్నూన్ మనం ఒక వ్యక్తి విష్ చేయాలనుకున్నప్పుడు గుడ్ ఆఫ్టర్నూన్ అని చెప్తాం. గుడ్ ఆఫ్టర్నూన్ అంటే శుభ మధ్యాహ్నం అని అర్థము. అదేవిధంగా రాత్రి పడుకోబోయే ముందు మనకు బాగా తెలిసిన వ్యక్తులకి లేదంటే మన దగ్గర వ్యక్తులకి ఒక మంచిగా ఉండాలి, శుభరాత్రి అని చెప్పాలనుకున్నప్పుడు గుడ్ నైట్ అని చెప్తాం. గుడ్ నైట్ అంటే శుభరాత్రి. ఏదైనా కానీ ఒక విషయంలో ఓకేనా, మన విషింగ్ స్టైల్ మారితే లివింగ్ స్టైల్ మారుతుంది, లివింగ్ స్టైల్ మారితే గివింగ్ స్టైల్ మారుతుంది అనే విధంగా ఈ వాటిని మనం ఉపయోగించడం జరుగుతుంది. అంటే గుడ్ మార్నింగ్ అంటే శుభోదయం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటే శుభ మధ్యాహ్నం, గుడ్ నైట్ అంటే శుభరాత్రి. నెక్స్ట్ హ్యావ్ ఏ గుడ్ ట్రిప్. హ్యావ్ ఏ గుడ్ ట్రిప్ అంటే మంచి ప్రయాణం. మంచి ప్రయాణం అనే దాన్ని ఇంగ్లీష్లో మనం హ్యావ్ ఏ గుడ్ ట్రిప్ అని అంటాము. నెక్స్ట్ ఏదైనా ఒక తప్పు జరిగింది, దాని గురించి నేను క్షమాపణను కోరుతున్నాను అని చెప్పాలనుకున్నప్పుడు మనము ఐ అపాలగైజ్ అంటే నేను క్షమాపణలు కోరుతున్నాను అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టేక్ కేర్ అంటే జాగ్రత్త. టేక్ కేర్ అంటే జాగ్రత్త అని అర్థం. నెక్స్ట్ వన్ నెవర్ మైండ్ అంటే పర్వాలేదు అని అర్థం. సో ఈ విధంగా మనం ప్రతిరోజు వాడే కొన్ని వర్డ్స్ని మనం నేర్చుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.